అందరికీ నమస్కారం. మ్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అదేంటంటే నరేష్ ఐటీ వారు డిజైన్ చేసిన ఒక రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ ఆధారంగా 2027 నాటికి ఏఐతో సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ ఎలా ఉండబోతోంది అనేది మన మిషన్ ఈరోజు. నమస్కారం అండి. మీరన్నట్టు ఇది చాలా క్రూషియల్ టాపిక్. ఎందుకంటే 2027 నాటికి ఈ సైబర్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతోంది కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం చూస్తే ప్రతిరోజు టెక్నాలజీ మారుతోంది, ఏఐ అన్ని రంగాలను శాసిస్తోంది. మరి అసలు ఈ కొత్త ల్యాండ్స్కేప్లో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకునేవారు ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? ఆ కొత్త వాస్తవం ఏంటో మీరు వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏఐ రాకతో సెక్యూరిటీ ఉద్యోగాలు ఏమీ పోవు. ఓకే. కానీ మనం పనిచేసే విధానం మారుతుంది. ఉదాహరణకు పాత రోజుల్లో నెట్వర్క్ లాగ్స్ మాన్యువల్గా చెక్ చేసేవాళ్లం. ఇప్పుడు ఏఐ సెకండ్లలో వేలాది సెక్యూరిటీ అలర్ట్స్ని అనలైజ్ చేస్తోంది. అంటే ఏఐ అనేది మనకొక స్మార్ట్ అసిస్టెంట్ లాంటిదన్నమాట. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే బాస్ మాత్రం కాదు. అవునా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఆ ఏఐ మీద మనం ఎంత డిపెండ్ అవుతున్నామో ఆ ఏఐ ఇచ్చే అవుట్పుట్ని వ్యాలిడేట్ చేసే హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు అంతకంటే ఎక్కువ డిమాండ్ పెరిగింది. నిజమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఐ రాసిన కోడ్లో కూడా సెక్యూరిటీ లోపాలుండొచ్చు. హ్యాకర్లు ఇప్పుడు నేరుగా సిస్టమ్స్ మీద అటాక్ చేయకుండా డిఫెన్స్ కోసం మనం వాడే మోడల్స్కి ఫీడ్ చేసే డేటాను పాయిజన్ చేస్తున్నారు. ఓహో, అంటే డేటానే మ్యానిపులేట్ చేస్తున్నారు. అవును. అందుకే 2027 నాటికి ఆ డీప్ ఫేక్స్ని లేదా ఏఐ చేసే తప్పులను పసిగట్టగలిగే మనుషుల పర్యవేక్షణ అనేది అత్యంత కీలకమైన స్కిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏఐని సరిగ్గా వాడాలన్నా మరియు దాన్ని వ్యాలిడేట్ చేయాలన్నా ముందుగా సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో ఆ బేసిక్స్ తెలిసుండాలి కదా. అందుకే ఆ నరేష్ ఐటీ రోడ్ మ్యాప్లో ఏముందో చూద్దాం. అవును. ఆ డాక్యుమెంట్లో ఒక 15 దశల రోడ్ మ్యాప్ ఉంది. అందులో ముందుగా నెట్వర్కింగ్, ఆ తర్వాత లైనెక్స్, విండోస్ మరియు పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోవాలని క్లియర్గా చెప్పారు. ఇక్కడే నాకు చిన్న డౌట్ అండి. అంటే బేసిక్స్ నేర్చుకుంటూ సమయం వృధా చేయడం ఎందుకు? నేరుగా ఆ ఖాళీ లైనెక్స్ లాంటి హ్యాకింగ్ టూల్స్ నేర్చేసుకుంటే? అదే చాలా మంది చేసే పొరపాటు. అవునా? అవును. దీన్ని మనం కొంచెం పెద్ద కోణంలో చూస్తే నెట్వర్క్ సాధారణంగా ఎలా పనిచేస్తుందో, ఆ డేటా ఎలా వెళ్తుందో తెలిస్తేనే కదా అందులో జరిగే అసాధారణ దాడులను కనిపెట్టగలం. లాజిక్ కరెక్టే. ఇది ఎలా అంటే లాక్ పికింగ్ లాంటిదనుకోండి. మీ దగ్గర లాక్ తీయడానికి అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ టూల్ ఉండొచ్చు. కానీ ఆ లాక్ లోపల పిన్స్ ఎలా పనిచేస్తాయో మెకానిజం మీకు తెలియకపోతే ఆ టూల్ ఫెయిల్ అయినప్పుడు మీరేమీ చేయలేరు. వావ్, బాగా చెప్పారు. అంటే ప్యాకెట్స్ ఎలా ట్రావెల్ అవుతాయి, ఆ టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్లోని ఏ లేయర్లో డేటా వెళ్తుంది అని తెలిస్తేనే రేపు ఏఐ తప్పు చేసినా మనం మాన్యువల్గా ట్రబుల్ షూట్ చేయగలమన్నమాట. కరెక్ట్. అందుకే టూల్స్ ఎలా వాడాలో తెలియటం కంటే వాటిని ఎందుకు ఎప్పుడు వాడాలి అనేది ముఖ్యం. ఆ తర్వాతే మనం ఎథికల్ హ్యాకింగ్ వైపు వెళ్ళాలి. ఇక్కడ ఇంకో స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే సరైన ఆథరైజేషన్ లేకుండా ఏ సిస్టమ్ను ఎప్పుడూ టెస్ట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే ఇవన్నీ ఒక ఆర్డర్లో సొంతంగా నేర్చుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఒక స్ట్రక్చర్డ్ గైడెన్స్ ఇచ్చే శిక్షణ అవసరం అనిపిస్తోంది. ఈ నరేష్ ఐటీ వారు ఈ బేసిక్స్, ఆ నెట్వర్క్ సెక్యూరిటీ వల్నరబిలిటీ అసెస్మెంట్ మరియు ఏఐ సెక్యూరిటీ అంశాలతో కూడిన కోర్సును అందిస్తున్నారని ఈ డాక్యుమెంట్లో చూశాను. అవును. కేవలం థియరీ కాకుండా ఎక్స్పర్ట్ ట్రైనర్స్తో పాటు ప్రాక్టికల్ ల్యాబ్స్ మరియు 24 గంటల సపోర్ట్ ద్వారా వాళ్ళు విద్యార్థులను జాబ్ రెడీగా తయారు చేస్తారు. ఇది వినడానికి చాలా బాగుంది. అంటే కేవలం వీడియోలు చూడటం కాకుండా ఆ వర్చువల్ మెషీన్స్లో హోమ్ ల్యాబ్స్ సెటప్ చేసుకుని లాగ్ అనాలిసిస్ లాంటి లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తేనే ఆ నిజమైన స్కిల్స్ వస్తాయి అంటారు. 100% నిజమండి. ఆ స్ట్రక్చర్డ్ గైడెన్స్ మరియు ల్యాబ్స్ ద్వారానే మనం టూల్ ఆపరేటర్స్ లాగా కాకుండా అసలు సిస్టమ్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకునే సైబర్ ఇంజనీర్స్ లాగా తయారవగలం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది నిరంతరం మారుతున్న ఫీల్డ్. ఇక్కడ టెక్నాలజీ మారుతున్నా ఆ అడాప్టబిలిటీయే మనకు అసలైన ఆయుధం. ఆ సిఐ ట్రయాడ్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అనే బేసిక్స్ ఎప్పటికీ మారవు. నిజమే. సైబర్ సెక్యూరిటీ అనేది ఒకసారి నేర్చుకుని వదిలేసేది కాదు. ఇది ఒక నిరంతర అభ్యాసనం. మనం టెక్నాలజీతో పాటు ఎంత అప్డేట్ అయితే అంత సేఫ్ అన్నమాట. అవును. సరే,
ఇక మనం ఈ సెషన్ ముగించే ముందు ఒక ఆలోచింపజేసే పాయింట్తో ఎండ్ చేద్దాం. మ్మ్. మనమంతా నెట్వర్క్స్ని రక్షించడానికి ఏఐని వాడుతున్నాం. ఫైర్వాల్స్లో ఏఐని పెడుతున్నాం. అంతా బావుంది. కానీ అసలు డిఫెన్సివ్ ఏఐ మోడల్స్ని లేదా వాటి ట్రైనింగ్ డేటాని ఎవరైనా హ్యాక్ చేస్తే పరిస్థితేంటి? ఆ, అదే అసలైన ప్రశ్న. అవును. ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఏఐని బోల్తా కొట్టిస్తే ఎలా? మ్మ్. ఈ నెట్వర్క్ సెక్యూరిటీ మాత్రమే కాదు, ఏఐ సిస్టమ్స్ని సెక్యూర్ చేయడం కూడా మన ముందున్న అతి పెద్ద సవాల్. ఏఐ సెక్యూరిటీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.